ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్షణాన నన్ను కన్న తల్లి లేకపోయినా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో పార్వతి మెడలో తాళి కట్టాను. మా ఇద్దరి జీవితాలు బాగుంటాయన్న నమ్మకంతో 7 అడుగులు వేశాను. కానీ అప్పుడు చేసిన పెళ్లి ప్రమాణాలు ఇప్పుడు నన్ను హేళన చేస్తున్నాయి. ప్రాణంగా ప్రేమించే పార్వతికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పినప్పుడు గుండె ముక్కలైంది. ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. పార్వతిని కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసిన ఈ చేతుల్ని కాల్చుకోవాలనిపిస్తుందమ్మా. ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? ఎందుకు ఇంత సై కాల్చుకుంటున్నారు? నా స్వార్థం కోసం నిన్ను బలి చేశాను పార్వతి. నా ప్రేమను గెలిపించుకోవడం కోసం నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టాను. కానీ నీ కోసమే నేనున్నానని, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పలేని వాణ్ణి. నన్ను నేను శిక్షించుకోవడంలో తప్పలేదు. పెద్దబాబు గారు, లేకపోతే నేను కూడా కాల్చుకుంటాను. పార్వతి, నువ్వెందుకు కాల్చుకుంటావు? కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసి పంచుకోవాలనుకున్నాం కదా పెద్దబాబు గారు. దేవేంద్ర, అమ్మతో చెప్పుకోలేక అమ్మవారితో చెప్పుకోవాలని వచ్చారా? ఒకటైన బంధం విడిపోయే సమయం వచ్చిందేమోనని భయమేస్తుంది సిద్ధాంత్ గారు. కలిసి ఉండాల్సిన వాళ్ళం కలగానే మిగిలిపోతామేమో అనిపిస్తుంది. అమ్మకు నిజం చెప్తే అమ్మ ప్రాణాలు ఏమైపోతాయో అన్న దిగులొక పక్క, పార్వతిని వదులుకుంటే మరుక్షణం మిగిలిన బాధ మరొక పక్క. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,